మీ సొంత నియోజకవర్గమైన గద్వాలలో 7,000 సీట్లు, 7,000 ఓట్లు రావడం ఏంటి మేడం? అంటే ఎక్కడైనా బూత్ లెవెల్‌లో అంతకుముందు గావచ్చు, ఎన్ని ఓట్లొచ్చినాయి బీజేపీకి? గ్రామీణ స్థాయి నుంచి మనం ఏమన్నా నేను అడుగుతున్నా. అంతకు ము 2018లో ఎన్నొచ్చినాయి? అంతకు ముందు కంటే గూడా కొంచెం పెరిగినట్టే ఉన్నట్టుంది గ్రాఫ్ హ్మ్. కానీ, ఇప్పుడు అయినా ఎందుకు అక్కడ అలాంటి అదే పరిస్థితి? చెప్తాను. అక్కడ పరిస్థితి ఏందంటే నేను నిలబడలేదు కదా అక్కడ. హ్మ్. అంటే ఏదైనా క్యాండిడేట్ గ్రామీణ స్థాయిలోకి గ్రామ వెళ్ళలేకపోయామా? స్థాయిలో వెళ్ళలేకపోవడం కాదు. హ్మ్. మీకి రాజకీయంగా చాలా మందికి అవగాహన ఉండదు ఫస్ట్ థింగ్. అవగాహన ఉండదు. జస్ట్ బ్లేమ్ జేయడానికి ఏదో ఒకటి హ్మ్. చూపిస్తూ ఉంటారు. ఏదో ఒకటి చూపించి డీకరణను ఎట్లా బ్లేమ్ జేయాలా అని ఎతుకుతూ ఉంటారనమాట. ఆ ఎతుకుతూ ఇట్లాంటివన్నీ చూపిస్తుంటారు. అక్కడ భారతీయ జనతా పార్టీ బలంగా బూత్ స్థాయిలో ఎప్పుడూ లేదు. అంతకుముందు 2018లో 1,800 ఓట్స్ వచ్చినాయి. సో, డీకే అరుణ పార్టీలో చేరిన తర్వాత కూడా అక్కడ చాలా శ్రమ పడ్డాం. బీజేపీని గ్రామీణ స్థాయిలో గుర్తింపు తేవడానికి చాలా శ్రమ పడ్డాం. అక్కడ పార్లమెంట్‌కొచ్చేటప్పుడు అప్పుడు పార్లమెంట్ కూడా పెద్ద ఎత్తున చెప్పి లాస్ట్ టైమ్ పార్లమెంట్‌లో మంచి ఓటు శాతం హైయెస్ట్ ఓటు శాతం మా దగ్గర తీసుకొచ్చినాం. అసెంబ్లీకి ఎలక్షన్‌కొచ్చేవరకు ఏందంటే భారతీయ జనతా పార్టీ పైన ఒక అధికారంలో రావటం లేదనేటటువంటి ఒక పబ్లిసిటీ పెద్ద ఎత్తున జరిగింది. బీజేపీ అధికారంలోకి వస్తలేదు. బీజేపీ అధికారంలోకి వస్తలేదని. ఆ బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తలేదనేటటువంటి ఒక నేరేటివ్‌ని పట్టుకొని అరే! ఓడిపోతారు, ఓటేసి దండగా ఇప్పుడు మామూలుగా చూస్తాం కదా జనరల్‌గా. మామూలుగా పబ్లిక్‌లో ఏముంటది? వేవ్ ఎటు ఉందంటే అటు పోతుంటారు. హ్మ్. సో, ఆ రకంగానే ఆ రోజు భారతీయ జనతా పార్టీకి అక్కడ ఉన్నటువంటి పెద్ద ఎత్తున ముస్లిమ్స్ ఉంటారు మా చోట. ఒక టార్గెట్ జేసి అక్కడ నా నియోజకవర్గంలో పనిచేసింది ఒక వర్గం. సో, అవన్నీ గ్రౌండ్ రియాలిటీస్ చాలా మందికి తెలవకుండా మాట్లాడుతుంటారు. బీజేపీని బలోపేతం చేయగూడదు. ఇక్కడ డీకే అరుణమ్మ నేతృత్వంలో ఇక్కడ బీజేపీ బలపడితే రేపు భవిష్యత్తుకి ఇదని కొన్ని వర్గాలు అక్కడ చేసినాయి పని. సో, దానివల్ల అక్కడ బీసీలో అత్యధికంగా జనాభా ఉన్నటువంటి క్యాస్ట్ వాల్మీకి క్యాస్ట్. సో, పార్టీని స్ట్రెంథెన్ చేయాలనేటటువంటి ఉద్దేశంతోనే వాల్మీకి కమ్యూనిటీ పెద్ద కమ్యూనిటీ అని వాల్మీకి కమ్యూనిటీకి టికెట్ ఇచ్చినాం. బీసీ నినాదం కూడా ఉండిందక్కడ. సో, వాల్మీకి కమ్యూనిటీకి టికెట్ ఇవ్వడం వల్ల మేము లాభపడతాం. మా పార్టీ క్యాస్ట్ పరంగా కూడా మనం లాభపడతాం. వేరే వాళ్ళు కొంత వర్గాల వారీగా విడిపోయినా మేము లాభపడతామని ఇచ్చినాం. బట్ వాల్మీకులు అక్కడ ఏకం అవ్వలేదు. వాల్మీకులకు అప్పుడు ఇష్యూ కూడా ఉండింది. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని వాళ్ళ డిమాండ్ ఉండింది. సో, మీ డిమాండ్‌ను 100% భారతీయ జనతా పార్టీగా మేము కృషి చేస్తాం. మీరు ఇక్కడ గెలిపించండి మా అభ్యర్థిని. తప్పకుండా ఆ రిజర్వేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని చేపించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి వాల్మీకిని పెట్టినాం. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ పరిస్థితులతో వాల్మీకులు కూడా అందరూ కూడా అప్పటికే కొంచెం చీలిపోయి ఉన్నారు. టీఆర్ఎస్‌లోనే ఎక్కువున్నారు వాళ్ళు. సో, టీఆర్ఎస్ పార్టీలో చీలిపోవడం వల్ల భారతీయ జనతా పార్టీ ఈ గెలవదు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఉన్న క్యాండిడేట్ నాన్ లోకల్. సో, నాన్ లోకల్ అక్కడ వాళ్ళందరూ చాలా కొంచెం ఎక్కువ మాట్లాడి, లూజ్ టాక్ చేసి అవన్నీ చేయడం వల్ల కూడా లోకల్ వాళ్ళకి అంతేమొచ్చింది. ఈమె నాన్ లోకల్. బయట నుంచి వచ్చిన ఆమెనే ఇంత పెద్ద ఎత్తున మాట్లాడుతుంది. ఈమెను ఎట్లా గెలవనీయకూడదు అనేటటువంటి ఒక నినాదంతో అక్కడ మిగతా అన్ని వర్గాలు ఏకమైనయి. నా ఎంబడున్న వాళ్ళంతా పోయింది కాంగ్రెస్ పార్టీలోకే. హ్మ్. అవును. నా ఎంబడున్న వాళ్ళంతా పోయింది కాంగ్రెస్ పార్టీలోకే. హ్మ్. ఆమె వెనక ఉన్న వాళ్ళందరూ ఏ పార్టీ వాళ్ళో చెప్పాలా ఫస్ట్ వాళ్ళు. హ్మ్. వాళ్ళు అడ్డుకునుంటే ఆమె దగ్గర బోరు కదా నేను అడ్డుకుంటే. కరెక్టే. సో, ఇవన్నీ జస్ట్ బ్లేమ్ గేమ్స్ ఆడుతుంటారు. బ్లేమ్ చేయడం అలవాటయిపోయింది కొందరికి. రాజకీయ పరంగా డీకే అరుణని ఎక్కడ ఎదుర్కొనలేక, హ్మ్. ఆమె మీద ఎలాంటి మచ్చ లేదు కాబట్టి ఏదో రకమైనటువంటి ఇంకు జల్లాలనేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. అంతే తప్ప వాళ్ళు చెప్పిన దాంట్లో ఎలాంటి వాస్తవమే లేదు.